ఇది ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ పక్కా కమర్షియల్ మూవీ. ఫ్యాన్స్తో పాటు మాస్ మూవీస్ని ఇష్టపడే ఆడియన్స్కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఆచార్య తర్వాత కొరటాల శివ రాబోయే సినిమా ఎలా ఉండబోతుంది అని చాలామంది ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూశారు. ఎందుకంటే ఆచార్య డిజాస్టర్ అనేది కొరటాలకి కొంత ఇబ్బంది కలిగించే విషయమే. ఈ సినిమాలో గ్రాఫిక్స్ పరంగా ప్రజెంటేషన్ బాగుందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్టార్టింగ్ నుండే ఆడియన్స్ని సినిమాలోకి తీసుకెళ్లగలిగాడు దర్శకుడు. ఎన్టీఆర్ నటన, డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కాస్త లెంతీగా అనిపించినా అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. అంతేకాకుండా మెయిన్గా ఆయుధ పూజ సీక్వెన్స్ ఒక రేంజ్లో ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఎంతో ఆకట్టుకునేలా ఉంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దేవర క్యారెక్టర్ కన్నా అతను చేసిన పిరికివాడి క్యారెక్టర్ చెప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ గతంలో కూడా చేశాడు, కానీ మరి ఈ స్థాయిలో అయితే పర్ఫార్మెన్స్ లేదు. హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టర్ అయితే సినిమాలో పెద్దగా ఏమీ లేదు. నెక్స్ట్ చెప్పుకోవాల్సిన పెద్ద క్యారెక్టర్ సైఫ్ అలీ ఖాన్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ క్యారెక్టర్కి సైఫ్ అలీ ఖాన్ అంతగా సెట్ అవ్వలేదు. బహుశా పాన్ ఇండియా మూవీ కాబట్టి బాలీవుడ్ని దృష్టిలో పెట్టుకుని సైఫ్ అలీ ఖాన్ని తీసుకున్నట్లున్నారు. ఇక ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమాలో లేదు. ప్రకాష్ రాజ్ ఎంత మంచి నటుడో మనందరికీ తెలుసు. ఈ సినిమాలో ఆయనకి నటించటానికి పెద్దగా స్కోప్ లేదు. సినిమా మొత్తం ఒకే ఒక్కడు భుజాన వేసుకుని చివరి దాకా తీసుకెళ్లాడు. అతనే ఎన్టీఆర్. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే సినిమాకి ఎడిటింగ్ వర్క్ చాలా బాగుంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. కెమెరా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి రత్నవేల్ గారు కెమెరామ్యాన్. పర్వాలేదు, ఆయన మార్క్ ఈ సినిమాలో అక్కడక్కడ కనిపిస్తుంది. కొన్ని సీన్లకి కెమెరా వర్క్ అయితే అద్భుతంగా ఉంది. ఓవరాల్గా కెమెరా పనితనం కూడా ఈ సినిమాని ప్రేక్షకులు చూసేటప్పుడు మంచి ఫీల్కి లోనయ్యేలా చేసింది. ఇక డైరెక్టర్ కొరటాల శివ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన ప్రతి సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా ఫాదర్ సెంటిమెంట్ నే మెయిన్ గా తీసుకున్నాడు. ఫాదర్ సెంటిమెంట్ లేకుండా ఆయన సినిమాలు తీయడనుకుంటా అలా తీసిన ఆచార్య ఏమైందో మనందరం చూశాం. ఆయన ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాలు ఒకే టైప్లో ఉంటాయి. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ గమనిస్తే మనకి క్లియర్గా ఆ విషయం అర్థమవుతుంది. ఆయన ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకున్నాడు. దాంట్లోనే క్యారెక్టర్స్ మారుస్తాడు, డైలాగులు మారుస్తాడు, యాక్టర్స్ మారుస్తాడు, లొకేషన్స్ మారుస్తాడు, సీన్స్ మారుస్తాడు, సెట్టింగ్స్ మారుస్తాడు. అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆ విధంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఆయన హిట్ సినిమాలే తీశాడు. దేవర సినిమా వాటన్నిటితో పోలిస్తే ఇంకొంచెం పెద్ద హిట్ సినిమా అని చెప్పొచ్చు. అది కూడా చాలా కాలం తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సినిమా కాబట్టి. ఓవరాల్గా దేవర సినిమా అయితే ఆడియన్స్కి పండగనే చెప్పొచ్చు. టెక్నికల్గా ఆలోచిస్తే కొన్ని లోపాలు దొరుకుతాయి. కామన్ ఆడియన్స్ అయితే ఈ సినిమా చూసి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో సహా ఈ సినిమా చూడొచ్చు. దేవర మూవీ చూడటం ద్వారా ఈ వీకెండ్ అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ దేవర మూవీ పైన ఒపీనియన్. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.